హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనైతే ప్రెసెంట్ గణపతి కాంప్లెక్స్, అమీర్పేట్ గణపతి కాంప్లెక్స్ తెలియదు ఎవరికి లేదు. సో ఇక్కడ శ్రీ నాని కార్స్ మనకు షోరూమ్ అయితే ఇక్కడ ఉంది. షోరూమ్ కాదు, సెకండ్ హ్యాండ్ కార్స్ అనమాట. సో మరి మిడ్ నైట్ 3 o'clockకి 1 to 3 ఆ ప్రాంతంలో మొత్తం కార్లన్నీ ధ్వంసం అయిపోవడం జరిగింది. చూడండి మీరు బ్యాక్ సైడ్ మొత్తం ఒక్క కార్ కూడా అసలు దానికి రూపురేఖలు కూడా మొత్తంగా మారిపోయి అసలు మొత్తం కార్స్ అంతా ధ్వంసం అయిపోయినాయి. యాక్చువల్గా ఆ మిడిల్ కార్లో ఉన్న కార్ అయితే ఫస్ట్గా మంటలు రావడం జరిగిందంట. అది దాని తర్వాత అది పాస్ అయిపోయి మొత్తం కార్లన్నీ రూపురేఖలు లేకుండా అయిపోయినాయి. సో ఇది చూసిన ఫస్ట్గా ఇది మరి పక్కన అపార్ట్మెంట్ వాళ్ళు చూసి అందులో ఉన్న ఒక అబ్బాయికి చెప్పడం జరిగిందంట. మరి సో చెప్పి ఆయన బయటకు వచ్చే లోపడి ఇదంతా జరిగిపోయింది. సో ఇవన్నీ వచ్చేసి సెకండ్ హ్యాండ్ కార్స్. సో అసలు ఇది ఒక మిస్టరీగా, ఎండ లేదు ఆ టైంలో, ఎవరు లేరు, అయినప్పటికీ దానంతటికి అది మంటలు ఎలా వచ్చింది అనేసి మరి స్థానికులు కూడా చెప్పడం జరుగుతుంది. 1-2 కార్స్ తప్ప మిగతా కార్లన్నీ అసలు ధ్వంసం అయిపోవడం జరిగింది. సో చూసినట్లయితే వాటికి అసలు ఏమి నెంబర్ ప్లేట్స్ కానీ లోపల సీట్స్ కానీ మొత్తం కాలిపోయాయి. అసలు లోపల ఇది ఒక కార్ అని గుర్తుపట్టడానికి కూడా లేకుండా అయిపోయినాయి. ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళు వచ్చి పాపం మరి ఆల్రెడీ సెకండ్ హ్యాండ్ కార్స్ని బుక్ చేసుకుంటారు కదా. సో వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు చూసుకొని అయ్యో మా కారు ఇలా అయిపోయిందని చెప్పి బాధపడడం కూడా జరుగుతుంది. అసలు ఎలా జరిగింది ఏంటి అనేది ఒక మిస్టరీగా మారిపోయింది. సో మనం చూద్దాం, పక్కన వాళ్ళతో కూడా మాట్లాడదాం అసలు ఎలా అయింది ఏంటి, మరి స్థానికులు ఎప్పుడు ఏ టైంలో చూశారు, ఎవరికి ఇన్ఫార్మ్ ఫస్ట్ చేశారు, మరి పోలీసు వాళ్ళు వచ్చి దీని గురించి ఏం కనుక్కున్నారు, ఏం కనుక్కొని ఏమి చెప్పే ప్రయత్నం చేస్తున్నారో ఒకసారి తెలుసుకుందాం. రైట్, మరి అక్కడ జరిగిన సంఘటన మనకైతే క్లియర్గా తెలియదు కాబట్టి ఆ టైంలో పక్కన నివాస్తులు అంటే ఇక్కడ ఒక అపార్ట్మెంట్ లో వాచ్మెన్ అంకుల్ ఉన్నారు. అసలు అంకుల్ని అడుగుదాం ఏ టైంకి అలా జరిగింది, వాళ్ళకి ఏ టైం వరకు సమాచారం వచ్చింది, ఎందుకంటే దాని పక్కనే ఉన్నారు కదా. మంటలు చాలా విపరీతంగా రేగాయి ఆ టైంలో. మరి ఆ వాసనకు ఆ మంటల అలలకు కూడా ఆయనకి తెలుస్తుంటది కదా. సో వాళ్ళ వరకు ఏం తెలిసిందో ఎప్పుడు జరిగిందో క్లారిటీ గారికి తెలుసుకుందాం. నమస్తే అన్న. ఎప్పుడు మీకు వరకు తెలిసింది మంటలు అంత ఘోరంగా దగ్గర 10-15 కార్లు కాలిపోయినాయి కదా, మీ వరకు ఎప్పుడు వచ్చింది? 3:10 మేడం. మంటలు బాగా ఎక్కువగా వచ్చినాయండి. పోలీసు వారు కూడా వచ్చి ఫైరింగ్కి ఫోన్ చేసిండి, దగ్గరుండి తీసుకొచ్చి అప్పుడు అదుపులోకి తీసుకుని ఆరిపోయారండి. అసలు ఎందుకు జరిగి ఉంటుంది అంకుల్ అట్లా? మామూలుగా అయితే మనకి ఎండకైతే కాలిపోతుంటాయి, అసలు ఎలా జరిగి ఉంటుంది? అది మా సారు సాఫ్ట్వేర్ అండి, ఆయన టిఫిన్కి వెళ్తాడండి రోజు మార్నింగ్ 3 అలాగండి. టిఫిన్కి వెళ్ళి ఆయన గేట్ తీసుకుని వెళ్ళి మళ్ళీ టిఫిన్ తెచ్చి వచ్చినప్పటికి మెటల్ ల్యాండింగ్ మీద నుంచి వెళ్తున్నప్పటికీ మేము ట్యాంకర్ వచ్చిందండి, మాకు వాటర్ ప్రాబ్లం. ట్యాంకర్ గురించి మేము ట్యాంకర్ వాళ్ళు వచ్చారేమని లేచామండి. లేచినప్పటికీ మంటలు వస్తున్నాయి శ్రీను అని నన్ను లేపారు. లేచి చూసినప్పటికీ అప్పటికి తక్కువగా ఉందండి. తక్కువగా ఉంటే అందులో ఒక అబ్బాయి ఉంటాడండి, ఆయన మరి వాచ్మెన్ ఏమో అండి. ఆ అబ్బాయిని పిలిచామండి. అరిచేయారు సార్ వాళ్ళు ఇంటికి వెళ్ళండి. ఆయన తీసుకొచ్చినప్పటికి ఇంకా ఒక్కొక్కటి పేలుతున్నాయండి కార్లు. మొత్తం పెట్రోల్ ఉన్నాయేమో అండి చాలా. మా బిల్డింగ్లో సార్ వాళ్ళని కూడా పిలిచి చూసినప్పటికీ వాళ్ళు దిగిపోయారండి మొత్తం. అంటే మరి గ్యాస్ సిలిండర్లు అవి ఉంటాయి కదండి ప్రాబ్లం అని అంటే ఇంకా రోడ్డు మీదకి వచ్చి చూసినప్పటికి ఒక్కొక్కటి ఇంకా కాలుకుంటూనే వస్తున్నాయండి లైన్ ఎట్టి. తక్కువ ఉన్నప్పుడే నీళ్ళు పోయవలసిందండి. ఆయన తీసుకోకుండా వెళ్ళిపోయాడండి బైక్ వేసుకుని. అదేండి జరిగింది. అసలు అది అటుపక్కన అపార్ట్మెంట్ మనుషులు అంతా ఉన్నారు. ఇది వరకు ఎప్పుడైనా ఇలాగా అంటే గాలికి కానీ ఇలా జరిగిందని ఇదే ఫస్ట్? ఎప్పుడు లేదు మేడం, ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడు లేదండి. అది వెంటనే మన పోలీసు సిబ్బంది వాళ్ళు స్పందించారా? వెంటనే వచ్చారండి. రైడ్ కి మామూలుగా ఆ టైం వస్తారా చూసారండి. సార్ ఎలాగండి ఫైరింగ్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదంటే అప్పుడు పాపం పోలీస్ సార్ వాళ్ళు వెనక్కి తిప్పింది కారు. అంకుల్ ఇదంతా సెకండ్ హ్యాండ్ కదా, ఒకళ్ళే దీనికి ఇన్ఛార్జ్ ఉన్నారా చాలా మంది వరకు ఉన్నారు? అదైతే నాకు తెలియదు అమ్మా మేడం. ఇది మొత్తం సెకండ్ హ్యాండ్స్ కార్లు మొత్తం సెకండ్ హ్యాండ్స్ అండి మరి. సో అది మరి నైట్ మార్నింగ్ తెల్లవారుజామున 3:10 అలా జరగడం జరిగింది. సో తెలిసినప్పటికీ ఆ కొద్ది టైంలోనే ఆర్పి ఉంటుంటే ఇంతవరకు జరిగిపోయేది నష్టం. సో ఆయన మరి ఆ భయానికి వెళ్ళిపోయాడా లేదా నిర్లక్ష్యానికి వెళ్ళిపోయాడా లేకపోతే ఏమైనా జరిగితే ఎవరు హామీ అని ఇవ్వాలి ఓనర్ ఫోన్ చేద్దామని వెళ్ళాడా? మరి ఆయన చేసిన ఆ కొద్దిపాటి నిర్లక్ష్యంతో ఇన్ని కార్లు ధ్వంసం అవడం జరిగినాయి. మరి పక్కనే ఎన్నో అపార్ట్మెంట్స్ ఉన్నాయి, పక్కన సిలిండర్లు ఉంటాయి, చిన్న పిల్లలు ఉంటారు. ఒకవేళ ఇది అధికంగా జరిగి ఉంటే చాలా నష్టపోయే వాళ్ళం, ప్రాణ నష్టాలు కూడా జరిగి ఉండేవి. సో మరి దీనికి తగిన చర్యలు ఏం తీసుకుంటారో మరి ఏం జరుగుతుందో చూడాలి.
రైట్. మరి అక్కడ జరిగిన సంఘటన మనకైతే క్లియర్గా తెలియదు కాబట్టి ఆ టైంలో పక్కన నివాస్తులు అంటే ఇక్కడ ఒక అపార్ట్మెంట్ ఉంది, ఆ అపార్ట్మెంట్ లో వాచ్మెన్ అంకుల్ ఉన్నారు. అసలు అంకుల్ ని అడుగుదాం ఏ టైంకి అలా జరిగింది, వాళ్ళకి ఏ టైం వరకు సమాచారం వచ్చింది, ఎందుకంటే దాని పక్కనే ఉన్నారు కదా. మంటలు చాలా విపరీతంగా రేగాయి ఆ టైంలో. మరి ఆ వాసనకు ఆ మంటల అలలకు కూడా ఆయనకి తెలుస్తుంటది కదా. సో వాళ్ళ వరకు ఏం తెలిసిందో ఎప్పుడు జరిగిందో క్లారిటీగా అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. అసలు ఎప్పుడు మీకు వరకు తెలిసింది మంటలు అంత ఘోరంగా దగ్గర 10-15 కార్లు కాలిపోయినాయి కదా, మీ వరకు ఎప్పుడు వచ్చింది? 3:10కి మేడం మంటలు బాగా ఎక్కువగా వచ్చినాయండి. పోలీసు వారు కూడా వచ్చి ఫైరింగ్కి ఫోన్ చేసిండి, దగ్గరుండి తీసుకొచ్చి అప్పుడు అదుపులోకి తీసుకుని ఆరిపోయారండి. అసలు ఎందుకు జరిగి ఉంటుంది అంకుల్ అట్లా? మామూలుగా అయితే మనకి ఎండకైతే కాలిపోతుంటాయి, అసలు ఎలా జరిగి ఉంటుంది? అది మా సారు సాఫ్ట్వేర్ అండి, ఆయన టిఫిన్కి వెళ్తాడండి రోజు మార్నింగ్ 3ంటికి అలాగండి. టిఫిన్కి వెళ్ళి ఆయన గేట్ తీసుకుని వెళ్ళి మళ్ళీ టిఫిన్ తెచ్చి వచ్చినప్పటికి మెట్ల ల్యాండింగ్ మీద నుంచి వెళ్తున్నప్పటికి మేము ట్యాంకర్ వస్తుందండి, మాకు వాటర్ ప్రాబ్లం. ట్యాంకర్ గురించి మేము ట్యాంకర్ వాళ్ళు వచ్చారేమని లేచామండి. లేచినప్పటికి మంటలు వస్తున్నాయి శ్రీను అని నన్ను లేపారు. లేచి చూసినప్పటికి అప్పటికి తక్కువగా ఉందండి. తక్కువగా ఉంటే అందులో ఒక అబ్బాయి ఉంటాడండి, ఆయన మరి వాచ్మెన్ ఏమో అండి. ఆ అబ్బాయిని పిలిచామండి. అరిచేవాళ్ళు సార్ వాళ్ళు ఇంటికి వెళ్ళండి, ఆయన తీసుకొచ్చినప్పటికి ఇంకా ఒక్కొక్కటి పేలుతున్నాయండి కార్లు. మొత్తం పెట్రోల్ ఉన్నాయేమో అండి చాలా. మా బిల్డింగ్ లో సారోలను కూడా పిలిచి చూసినప్పటికీ వాళ్ళు దిగిపోయారండి మొత్తం. అంటే మరి గ్యాస్ సిలిండర్లు అవి ఉంటాయి కదండి ప్రాబ్లం అని అంటే ఇంకా రోడ్డు మీదకి వచ్చి చూసినప్పటికి ఒక్కొక్కటి ఇంకా కాలుకుంటూనే వస్తున్నాయండి లైన్ ఎట్టి. తక్కువ ఉన్నప్పుడే నీళ్లు పోయవలసిందండి, ఆయన తీసుకోకుండా వెళ్ళిపోయాడండి బైక్ వేసుకుని. అదేండి జరిగింది. అసలు అది అటు పక్కన అపార్ట్మెంట్ ఇటు పక్కన అపార్ట్మెంట్ మనుషులు అంతా ఉన్నారు. ఇది వరకు ఎప్పుడైనా ఇలాగా అంటే గాలికి కానీ ఇలా జరిగిందని ఇదే ఫస్ట్? ఎప్పుడు లేదు మేడం, ఇదే ఫస్ట్ టైం, ఎప్పుడు లేదండి. అది వెంటనే మన పోలీసు సిబ్బంది వాళ్ళు స్పందించారా? వెంటనే వచ్చారండి రైడ్ కి. మామూలుగా ఆ టైం వస్తారా చూసారండి సార్ ఎలాగండి ఫైరింగ్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదంటే అప్పుడు పాపం పోలీస్ సార్ వాళ్ళు వెనక్కి తిప్పింది కారు. అంకుల్ ఇదంతా సెకండ్ హ్యాండ్ కదా, ఒకళ్ళే దీనికి ఇన్ఛార్జ్ ఉన్నారా చాలా మంది వరకు ఉన్నారు దీనికి? అదైతే నాకు తెలియదు అమ్మా మేడం. ఇది మొత్తం సెకండ్ హ్యాండ్స్ కార్లు మొత్తం సెకండ్ హ్యాండ్స్ అండి మరి. సో అది మరి నైట్ మార్నింగ్ తెల్లవారుజామున 3:10కి అలా జరగడం జరిగింది. సో తెలిసినప్పటికీ ఆ కొద్ది టైంలోనే ఆర్పి ఉంటుంటే ఇంతవరకు జరిగిపోయేది నష్టం. సో ఆయన మరి ఆ భయానికి వెళ్ళిపోయాడా లేదా నిర్లక్ష్యానికి వెళ్ళిపోయాడా లేకపోతే ఏమైనా జరిగితే ఎవరు హామీ అని ఇవ్వాలి, ఓనర్ ఫోన్ చేద్దామని వెళ్ళాడా? మరి ఆయన చేసిన ఆ కొద్దిపాటి నిర్లక్ష్యంతో ఇన్ని కార్లు ధ్వంసం అవడం జరిగినాయి. మరి పక్కనే ఎన్నో అపార్ట్మెంట్స్ ఉన్నాయి, పక్కన సిలిండర్లు ఉంటాయి, చిన్న పిల్లలు ఉంటారు. ఒకవేళ ఇది అధికంగా జరిగి ఉంటే చాలా నష్టపోయే వాళ్ళం, ప్రాణ నష్టాలు కూడా జరిగి ఉండేవి. సో మరి దీనికి తగిన చర్యలు ఏం తీసుకుంటారో మరి ఏం జరుగుతుందో చూడాలి.